హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనము అందరూ అడుగుతున్నారు కదా, స్పెషల్లీ వంశీకృష్ణ ఐ థింక్ ఇప్పుడే అడిగారు, క్రూడ్ ఆయిల్ది ఒక స్ట్రాటజీ చెప్పండి అని. క్రూడ్ ఆయిల్ది ఆల్రెడీ నేను లిస్ట్లో పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు ఎర్లీగా చేయాల్సి వస్తుంది ఈ స్ట్రాటజీ. 1 by 1గా నేను చెప్తాను అనుకున్నాను. నెక్స్ట్ యూఎస్డి ఐఎన్ఆర్ గురించి కూడా మనం తక్కువ క్యాపిటల్తో సెల్లింగ్ స్ట్రాటజీస్ ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు, ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఇందులోనే కంప్లీట్గా, అంటే ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయకుండా ఒకే వీడియోలో కంప్లీట్గా అన్ని సెటప్స్ గురించి తెలుసుకుందాము. ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ చూడండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ క్రూడ్ ఆయిల్ని ఎలా ట్రేడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ మీరు డే మొత్తంలో చూస్తే మార్నింగ్ అవర్స్లో ఆఫ్టర్నూన్ వరకు లేదా మన మార్కెట్ క్లోజ్ అవర్స్ వరకు కూడా ఒక రేంజ్ బౌండ్లోనే రన్ అవుతుంది. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఫస్ట్ 5 minutes క్యాండిల్ హైలో మార్క్ చేసుకోండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్ హైలో మార్క్ చేసుకోండి. ఇప్పుడు రన్ అవుతుంది మార్కెట్, మీకు చూపిస్తాను. ఇది ఎప్పుడు బ్రేక్ ఇచ్చినా మనకి ఎంట్రీ తీసుకుంటాము, ఎప్పుడు బ్రేక్ డౌన్ అయినా ఎంట్రీ తీసుకుంటాము. ఇలా ట్రేడ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది బ్రేక్ డౌన్ మళ్ళీ కిందికి ఫాల్ అయింది. ఎక్కడైతే ఇది సపోర్ట్ తీసుకుందో అప్ అయిపోయింది, ఎక్కడైతే ఇది అనేది మళ్ళీ ఫాల్ అయింది. ఇక్కడ చూడండి, కింది నుంచి పైకి వచ్చింది, ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్ నుంచి వెళ్ళి ఫాల్, మళ్ళీ రీటెస్ట్ అయింది, మళ్ళీ ఫాల్. సో సింపుల్, ఫస్ట్ 5 minutes క్యాండిల్ హైలో మార్క్ చేసుకొని ట్రేడ్ చేయాలి. ఒక్కవేళ మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ కనుక హై చూడండి, ఫస్ట్ 5 minutes క్యాండిల్కి ఎలా సపోర్ట్ అనేది ప్రీవియస్లో జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇది గమనించండి, ఫస్ట్ 5 minutes క్యాండిల్ రేంజ్ ఎక్కువ ఉంది. ఇలాంటప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి? ఈ రేంజ్ ఎక్కువ ఉంది. ఈ రేంజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇన్ని పాయింట్స్ రిస్క్ తీసుకోలేం కదా, ఇన్ని పాయింట్స్ రిస్క్ తీసుకోలేం. సో ఏం చేయాలంటే సెకండ్ 5 minutes క్యాండిల్కి హైలో మార్క్ చేసుకోండి. అంటే ఫస్ట్ 5 minutesకి ఒక లైన్ వేయండి, అలాగే సెకండ్ 5 minutes క్యాండిల్ కూడా హైలో వేసుకొని వెనుకోండి. ఇక్కడ కూడా మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఇంత యూజ్ అంటే ఎక్కువ పాయింట్స్ తోటి కనుక మూవ్ అయితే ఫస్ట్ 5 minutes క్యాండిల్ దాన్ని ఇగ్నోర్ చేసి సెకండ్ 5 minutesకి వచ్చి మోస్ట్లీ ఫస్ట్ 5 minutes క్యాండిల్కే మీకు మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే యుఎస్ ఫ్యూచర్ తోటి క్రూడ్ ఆయిల్ అనేది యుఎస్ మార్కెట్ తోటి కంపారిటివ్గా మనకు రన్ అవుతుంది కదా. ఇది మీరు యుఎస్ మార్కెట్ కూడా చార్ట్ మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ఈ రెండు గమనిస్తూ ఉండాలి యుఎస్ మార్కెట్లో. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి యుఎస్ మార్కెట్ ఫాల్ అవుతుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రమే అపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంటుంది. కానీ ఇప్పుడు గమనించారంటే యుఎస్ మార్కెట్ ఫాలో అవుతుంది. ఓకే, డౌ జోన్స్ అనేది ఫాలో అవుతుంది కదా, డౌ జోన్ ఫాలో అవుతే క్రూడ్ ఆయిల్ కూడా ఫాలో అవుతుంది. ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అక్కడ డౌ ఫాలో అవుతుంటే క్రూడ్ ఆయిల్ ఫాలో అవుతుంది. ఓకే, ఇది ఒక పాయింట్. ఓకే, ఇప్పుడు థర్డ్ పాయింట్, ఇంకా మీకు మంచి స్ట్రాటజీ కావాలన్నట్టే సింపుల్ 50 moving average పెట్టండి. 50 moving average. ఓకే, 5 minutes చార్ట్లో చూపిస్తున్నాను. 50 moving average పెట్టి మ్యాక్డీ పెట్టండి. మ్యాక్డీ ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, కానీ 50 moving average కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ మ్యాక్డీ క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత అలర్ట్ అయిపోయారు, 50 moving average పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత 50 moving ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, దీని కింద స్టాప్ లాస్. ఓకే, దీనిపైన మీ ఎంట్రీ, ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్. ఓకే, మళ్ళీ మనకి సెకండ్ ఎంట్రీ చూడండి, 50 moving average డౌన్ అయింది, మ్యాక్డీ ఆల్రెడీ కన్ఫర్మేషన్, ఇక్కడ మ్యాక్డీ కన్ఫర్మేషన్ ఇచ్చింది మనకు. దీనికి అర్జెంట్ లైన్ వేసారంటే ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ మీరు 50 moving average కోసం వెయిట్ చేశారు. ఇది ఎప్పుడైతే బ్రేక్ అవ్వగానే ఇక్కడ దీన్ని హై స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, చూడండి ఫాల్. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్. ఒకటి, ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మాత్రం చూస్తూ ఉండాలి. రెండవది యుఎస్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. యుఎస్ మార్కెట్ ఎలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే అలా
క్రూడ్ ఆయిల్ అనేది కూడా మూమెంట్ జరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ సేమ్ డైరెక్షన్లోనే, అంటే డవ్ అక్కడ పడుతుంటే డవ్ జోన్స్ కానీ యూఎస్ మార్కెట్ ఫాలో అవుతున్నా మనకి క్రూడ్ ఆయిల్ ఫాలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెకండ్లీ 5 minutes క్యాండిల్కి చాలా రెస్పెక్ట్ చేస్తుంది. మీరు ఏ టైంలోనే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఈవినింగ్ టైంలో ట్రేడ్ చేయాలి అది, ఇక్కడ గమనించారంటే చూడండి, ఇక్కడ రిజెక్ట్ అయిపోయింది. ఇది మీరు బ్యాక్ టెస్ట్ చేయండి కంప్లీట్గా 5 minutes క్యాండిల్, ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఒకవేళ హై లో ఓకే ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 15 minutes క్యాండిల్ పెట్టుకోండి. ఓకే 15 minutes క్యాండిల్. ఇప్పుడు మనకు ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావాలి. ఓకే నిన్నటి క్లోజింగ్ యొక్క క్యాండిల్ ఉంటుంది కదా, నిన్నటి క్లోజింగ్ యొక్క క్యాండిల్ లాస్ట్ 15 minutes క్యాండిల్, దాన్ని హైలో మార్క్ చేసుకోండి. ఓకే ఇదొకటి మనం ఫస్ట్ 5 minutes క్యాండిల్ చెప్పాం. నిన్నటి క్లోజింగ్ యొక్క హైలో చేసుకోండి. ఇది ఎప్పుడైతే ఆ రేంజ్కి వచ్చినప్పుడు ఎట్ సైడ్ రిజెక్షన్ ఇచ్చినా మీరు అటు ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ కింద ఇప్పుడు ఇటు బ్రేక్ ఇస్తే ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్, డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే పైన స్టాప్ లాస్, కింద ఎంట్రీ. మీరు గమనించాలంటే ఈరోజు జరిగిన మార్కెట్ ఈ విధంగా జరిగిందనేది మీకే అర్థమవుతుంది. ప్లస్ 50 మూవింగ్ యావరేజ్ కూడా యాడ్ చేసుకొని చూడొచ్చు. ఓకేనా, ఇదే అండి నిన్నటి ఇందులోనే ఒకే వీడియోలో కంప్లీట్గా ఆల్ సెటప్స్ ఒకటే వీడియోలో మీకు కంప్లీట్గా చెప్పాను. ఇంకా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అలాగే మీకు కనుక ఈ స్ట్రాటజీ కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ ఇంకా మీకు మంచి మంచి కాన్సెప్ట్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా చెప్తాను. కానీ ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేయొచ్చు, చెప్పుకుంటూ చూపిస్తూ సోది చెప్పుకుంటూ అదంతా చెప్పుకుంటూ. కానీ నేను ఒకే వీడియోలో కంప్లీట్గా ఆల్ సెటప్స్ ఒకటేసారి చెప్తున్నాను. ఫస్ట్ 5 minutes క్యాండిల్ చెప్పాను, మ్యాక్డీ విత్ 50 EMA. ఓకే మ్యాక్డీ విత్ 50 EMA సెటప్ అర్థమైపోయింది కదా. ఓకే కావాలంటే మళ్ళీ రిపీట్ చేసుకొని చూసుకోండి. అండ్ అలాగే లాస్ట్ 15 minutes క్యాండిల్ హైలో చెప్పాను. యూఎస్ మార్కెట్తో పాటు ఇది మనకి క్రూడ్ ఆయిల్ అనేది మూమెంట్ జరుగుతూ ఉంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు నచ్చింది అనుకుంటా. చూడండి ఇంకెందులో డౌట్స్ ఏమన్నా ఉన్నాయంటే చిన్న చిన్న బిట్గా వీడియో చేయమంటే 1 or 2 minutes ఒక్కొక్క దాని గురించి కూడా చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.